ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆలగడ్డ రాజకీయాలకు సంబంధించి ఆలగడ్డలో కీలకంగా ఉన్నటువంటి భూమా కిషోర్ రెడ్డి ఈరోజు బీజేపీని వీడి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం భూమా కిషోర్ రెడ్డి ఉన్నారు. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎందుకు మీరు ఇప్పుడు సడన్గా బీజేపీని వదిలి వైసీపీలో రావాల్సి వచ్చింది? కారణాలు ఏంటి? ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్న పరిస్థితి చూసి ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి విలువ లేదు. ఒక ఎవరో వదిలేసిన సీట్ల కోసం కకృతి పడ్డం తప్ప ఎక్కడే కానీ ఒక భరోసా లేదు, ఒక ఇది లేదు. కేవలం నేను 2019లో జాయిన్ అయింది నరేంద్ర మోడీ గారి మీద అభిమానంతో దాంతో జాయిన్ అయ్యాము. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఎదుగుతుంది అనుకున్నాం, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. సో అది నచ్చక ఇంకా ఆర్లగడ్డలో ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు పొత్తులో సీటు వస్తుందని ఆశించారు, కానీ టీడీపీ బొమ్మ అఖిలప్రియకి ఆలగడ్డ సీట్ అనౌన్స్ చేశారు. అందుకే మీరు పార్టీ మారనేది ఒక చర్చ. ఒకటి ఈరోజు పొత్తులో భాగంలో టికెట్ వస్తుందని కాదు, అసలు బీజేపీ పొత్తులో ఉందా లేదా అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. వాళ్ళు ఎప్పుడు చెప్తారో చూస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు చెప్తున్నారో చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉందా పొత్తు అనేది? ఎక్కడైనా ఉందా? ఎవరైనా చెప్పారా మీకు పొత్తు ఉందని? అసలు టికెట్లు ఉన్నాయో లేవో తెలియదు, పొత్తు ఉందో లేదో, అసలు పోటీ చేస్తున్నారో లేదో కూడా తెలియదు. అట్లా పరిస్థితి. ఎలా ఉండబోతుంది సార్ వైసీపీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అఖిలప్రియకి టీడీపీ నుంచి అక్కడ ఆల్రెడీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఫైట్ కొనసాగుతుంది ఆ మీద? ఒకటైతే కన్ఫర్మ్, ఆర్లగడ్డ ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్. క్రిమినల్స్కి, దొంగలకి, డెకైట్లకి ఓటు వేయకూడదని ఆల్రెడీ డిసైడెడ్. ఇక గెలుపు అన్నదా చాలా ఈజీగా ఉంటుంది. మెజార్టీ కోసమే మేము పాకులాడతాం, అంతే. కష్టపడేది కేవలం మెజార్టీ కోసమే. అఖిలప్రియ మీద మీరు చాలా ఆరోపణలు చేశారు, లంచాలు తీసుకుంటారు, సెటిల్మెంట్లు చేస్తారని. ఇప్పటికీ ఆ వ్యాఖ్యల మీద స్టిక్ అనే ఉన్నారా? డెఫినెట్గా ఆమె చేసిన పనులు మేమేమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ మీడియా రూపంలో అందరికీ తెలుసు. కిడ్నాప్లు అయితేనేమి, దొంగతనాలు అయితేనేమి, ఎక్స్ట్రాక్షన్ కేసులు అయితేనేమి, ఆమె మీద లేని కేసు ఏముంది? ఇంక్లూడింగ్ కిడ్నాప్ ఉంది, ఎక్స్ట్రాక్షన్ ఉంది, దొంగతనం ఉంది, లూటీలు ఉన్నాయి. ఇంకా ఆ పరిస్థితులు ఉంది వాళ్ళ పరిస్థితి. ఒకప్పుడు కలిసి ఉన్న బొమ్మా ఫ్యామిలీ ఎందుకు ఇలా విడిపోయి వేరే పార్టీలోకి వెళ్ళిపోయి విమర్శలు, ఆరోపణలు చేసిన స్థాయికి ఎందుకు వచ్చింది? అంటే మా ఫ్యామిలీ అయితే దొంగతనాలు, డెకైట్లు ఇట్లాంటివి చేస్తుంటే అదే ఫ్యామిలీని సపోర్ట్ చేస్తారా ఎవరైనా? నేను అడిగేది ఇదే మిమ్మల్ని కూడా సూటిగా. అంటే డెకైట్లు, కిడ్నాపులు చేసే వాళ్ళని మేము సపోర్ట్ చేయాలా? ప్రజల గురించి మేము రాజకీయాలు చేస్తాం, కానీ క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలు చేయలేదు ఎప్పుడే కానీ భూమా ఫ్యామిలీ. ఈరోజు మద్దూరు అఖిలప్రియ, ఆమె భర్త ఇద్దరు కలిసి ఇలాంటి ఏదో పనులు చేస్తున్నారు. సో ఎందుకు సపోర్ట్ చేస్తాం? తప్పకుండా భూమా కుటుంబం ఎవరే కానీ ఆమెకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. 2024 ఎన్నికల్లో ఆలగడ్డ సీటు టీడీపీదే ఖచ్చితంగా గెలవబోతున్నాం అంటూ మొన్న చంద్రబాబు నివాసం వద్ద భూమా అఖిలప్రియ ఆర్టీవీతో చెప్పారు. చూస్తారు కదా, ఆమె కూడా ఆమె మాటలు ఎంత బాగా చెప్తుందో అందరికీ తెలుసు. అబద్ధాన్ని అవలీలలుగా చెప్పగలిగిన వ్యక్తి. దాదాపు 2 సంవత్సరాల దాకా మంత్రిగా పనిచేసింది. ఆ రోజు ఒక్క ఉద్యోగం ఇవ్వలేని ఆమె ఈరోజు సంవత్సరానికి 5,000 ఉద్యోగాలంట, 5 సంవత్సరాలకి 25,000 ఉద్యోగాలు ఆలగడ్డకు తెస్తా అంట. మైండ్ ఏమైనా పనిచేస్తుందో లేదో తెలియట్లేదు ఆమెకి. అలాంటి అబద్ధాలు చెప్పే అఖిలప్రియ, అది పరిస్థితి. ఆమె దశాబ్దాల కాలంగా వైరం ఉన్న గంగుల ఫ్యామిలీతో కలిసి పనిచేయడానికి మీరు సిద్ధమయ్యారు. మరి మీ క్యాడర్ కానీ మీ వర్గీయులు సిద్ధంగా ఉన్నారంటే? భూమా నాగిరెడ్డి గారు మాకు ఒక స్ఫూర్తి నేర్పించారు. శాంతి యాత్ర చేసి, పావురాలు ఎగిరేసి అందరికీ నేర్పించారు. ఎక్కడే కానీ ఫ్రాక్షన్ ఉండకూడదు, గొడవలు జరగకూడదు అనేది మాకు నేర్పించారు. అది ఆల్రెడీ మీరు చూస్తున్నారు. 2002 నుండి ఇంతవరకు ఫ్రాక్షన్ మర్డర్లు కానీ, బాంబులు కానీ అలాంటి పనేదే లేదు ఆర్లగడ్డలో. ఆర్లగడ్డ ఎప్పుడో మారింది. ఇక మారాల్సింది అలాంటిది క్రియేట్ చేయాలనుకునే నాయకులే. ఫైనల్గా ఏం చెప్తారంటే 2024 ఎన్నికలు ఎలా ఉండబోతుంది ఆలగడ్డ రాజకీయ? వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఆర్లగడ్డలో జెండా ఎగరేస్తుంది. దాంట్లో కిషోర్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంటుందంటే? మీరే చూస్తారు కదండి. టోటల్గా ఇన్వాల్వ్ అయి ఉంటాం. మేము ఒకటే చెప్పాం, పని చేయడానికి వచ్చాం, పని చేస్తాం. ఏమన్నా ముఖ్యమంత్రి గారిని అంటే అన్కండిషనల్గా జాయిన్ అయ్యారా లేకపోతే ఏంటి? చెప్తున్నాను కదండి, ముఖ్యమంత్రి గారు అన్కండిషనల్గా జాయిన్ కావాలి. కండిషన్ నేను నానిని గెలిపించుకుంటాం, మేము అత్యంత మెజారిటీతో గెలుస్తామని చెప్పాము. అండ్ ముఖ్యమంత్రి గారు కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది, నేను చూసుకుంటాను కిషోర్ అని చెప్పడం జరిగింది. ఇంకా చాలా ఎమ్మెల్సీ భరోసా ఏమైనా ఇచ్చారా నెక్స్ట్ ఎన్నికలు గెలిస్తే కనుక? ఏదైనా సార్ చూసుకుంటారు నన్ను. ఇంకా దాని మీద భరోసాలు అనేది అవసరం లేదు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు. సార్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆలగడ్డ ఎమ్మెల్యే విజేంద్ర కుమార్ కూడా ఉన్నారు. ఎలా చూస్తారు సార్? ఎలా చూస్తారు ఈ పార్టీకి సంబంధించి భూమా కిషోర్ రెడ్డి ఈరోజు పార్టీలో చేరడం? ఇదొక మంచి పరిణామం. ఈరోజు కిషోర్ రెడ్డి లాంటి ఒక మంచి నాయకుడు, బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన అక్కడ పార్టీ పరిస్థితులు బాగాలేవు, పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు కాబట్టి ఈరోజు మా పార్టీలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో
రానున్న కాలంలో మంచి పరిణామం ఆలగడ్డలో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఇది మొదటి అడుగుగా అనుకుంటున్నాను. అంటే గంగుల ఫ్యామిలీకి బొమ్మ ఫ్యామిలీకి ఎన్నో సంవత్సరాలు కొంత వైరం ఉందనేది కర్నూలు రాజకీయాల్లో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏ విధంగా కలిసి పనిచేసే అవకాశం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు గతంలో ఉండింది, అది 2 కుటుంబాల మధ్యలోనే ఉండింది, కానీ మా ప్రాంతానికి కాదు అది. ఈరోజు అటువంటి పరిణామాలు ఉండకూడదని అందరూ కోరుకోవాలి. ఈరోజు ఆలగడ్డ అభివృద్ధి కావాలా, ఆలగడ్డలో రైతులు బాగా అభివృద్ధి కావాలా, ఆలగడ్డ వ్యాపారపరంగా అభివృద్ధి కావాలా, ఆలగడ్డ మంచి ప్రాజెక్టులు రావాలని కోరుకోవాలి, కానీ 2 ఫ్రాక్షన్ డెవలప్ అవ్వాలని ఎవరు కోరుకోరు. ఈరోజు 2004 నుంచి అటువంటి పరిస్థితులు లేవు. ఈరోజుకి పూర్తిగా విషబీజం పూర్తిగా చనిపోయింది. కాబట్టి ఈరోజు ఇటువంటి పరిణామాలన్నీ కూడా మంచి పరిణామాలు. ఆలగడ్డ ప్రజలకి అభివృద్ధి కావాలి, కానీ అరాచకాలు అవసరం లేదు. అరాచకం వేయాల్సిన ఆలగడ్డ కాదు, ఈరోజు అభివృద్ధి కావాల్సిన ఆలగడ్డను చూడాలనుకుంటున్నారు. దాంట్లో మొదటి అడుగు ఇది. భూమా అఖిలప్రియకి సీట్ రాదు, ఆమె సీట్ ఇవ్వరని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఆమె సీటు కేటాయించింది. వాళ్ళ పార్టీ ఎవరికైనా కేటాయించని, మేమైతే ఫైట్ చేయాల్సిందే కదా. లెట్ ఇట్ బి అఖిలప్రియ, లెట్ ఇట్ బి XYZ ఎవరన్నా కానీ మేము ఖచ్చితంగా ఓడిస్తాం, ఖచ్చితంగా గెలిచి భారీ మెజారిటీతో వస్తాం. ఇప్పుడు కిషోర్ రెడ్డికి ఏమన్నా హామీ మీ పార్టీ ఇవ్వడం జరిగిందా రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీద చేయి కలిపినప్పుడే అది హామీ, ఇంకా అంతే. ఆయన చేతిలో మా భవిష్యత్తును పెట్టినాం, పూర్తిగా కూడా ఆయన ఆ భవిష్యత్తుని ఆయనే చూసుకుంటారు. అది ఎటువంటి హామీ అయినా కానీ ముఖ్యమంత్రి గారు మనసులో ఉంటే ఖచ్చితంగా ఆ సమయం, తగిన సమయం వచ్చినా తగిన గౌరవం లభిస్తుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా తగిన గౌరవం పార్టీ ఇస్తుంది కిషోర్ రెడ్డికి అని చెప్తున్నారు. బొమ్మ అఖిలప్రియ ఎన్నో మాటలు చెప్తారు. అవినీతి పరులకి, ఫ్యాక్షన్ చేసే వాళ్ళకి ఆలగడ్డలో, కర్నూలు జిల్లాలో స్థానం లేదు. ఈసారి రాబోయే ఎన్నికల్లో 2024లో ఆలగడ్డలో మరోసారి వైసీపీ జెండా ఎగరబోతుందని ఆలగడ్డ ఎమ్మెల్యే విజేంద్ర కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.